నమస్తే, వెల్కమ్ టు SS9 న్యూస్. నేను మీ జెసికా షంగర్. ఈ రోజు మనతో పాటు ఉన్నారు సామాజిక నేత, అనలిస్ట్, మానవతా సంస్థ కోఆర్డినేటర్ సలీం మాలిక్ గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, సో వాటి గురించి, పాలిటిక్స్ గురించి మీ అభిప్రాయం తెలుసుకోవడానికి మేము ఈరోజు ఇక్కడ ఉన్నాం సార్. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ సంక్షేమ పథకాల వల్ల జనాలు సోమరులుగా అవుతున్నారని మీరు అనుకుంటున్నారా? సంక్షేమ పథకాల వల్ల ప్రజలు సోమరులు అవుతున్నారు అనేది కేవలం కడుపు నిండిన వాళ్ళ మాట. ఉద్యోగ భద్రత వల్ల ఉద్యోగస్తులు సోమరులు అయినారు కదా, అదేవిధంగా సంక్షేమ పథకాల వల్ల సోమరులు అవుతున్నారు అనేది కడుపు నిండిన, కడుపు మంటతో చెప్తున్న వాళ్ళ మాటలు. కేవలము ఉద్యోగ భద్రతని ఇంతకాలం ప్రశ్నించలేదే అనే భావన ప్రజల్లో ఉంది. ఇది జనం మాట. ఎందుకంటే గతంలో ఒక విలేజ్కి వెళ్ళినాము. విలేజ్కి వెళ్ళినప్పుడు ఆ విలేజ్లో తరిమిల అనే గ్రామంకి వెళ్ళినప్పుడు ఒక ఆమె ప్రశ్నించిన మాట ఏమంటే, సంక్షేమ పథకాలతో సోమరులు అవుతున్నారు కదా అని ప్రశ్నిస్తే, అయ్యా ఉద్యోగ భద్రత వల్ల ఉద్యోగులు కానీ సోమరులు అవుతున్నారు కదా, దానికి ఏం చెప్తారు మీరు? గతంలో కరోనా వచ్చినప్పుడు భార్యాభర్తలు ఇద్దరు ఒకే ఇంట్లో కూర్చొని ఎంతో గట్టిగా పని చేసినారు, ఆ ఉద్యోగస్తులు ఎప్పుడు పని చేయలేదు కదా అన్నారు. రెండోది, జగన్మోహన్ రెడ్డి సంక్షేమం గురించి మొత్తం తీసుకొని వచ్చి ప్రజలకి డబ్బు పంచిపెడుతున్నారు అంటున్నారే కానీ ఏ ఒక్కరు కూడా జగన్మోహన్ రెడ్డి దోచుకుంటున్నారనే మాట మాత్రం చెప్పడం లేదు. అంటే ప్రతిపక్షాలు సైతం ఇది చెప్పడం లేదు. జగన్మోహన్ రెడ్డి పంచిపెడుతున్నారు కానీ దోచుకుంటున్నారని మాత్రం చెప్పడం లేదు. అంటే సంక్షేమ పథకాల వల్ల ప్రజల్లో ఒక స్వయం సమృద్ధి, సెల్ఫ్ సస్టైనబిలిటీ పెరుగుతుంది అనేది అది వాస్తవం. గత 4 ఏళ్లుగా మనం చూసినాం. అంటే ఈ పథకాలు జనాలకి బాగా ఉపయోగపడుతున్నాయి అనేది మీ అభిప్రాయం? ఖచ్చితంగా అమ్మా. ఎందుకంటే ఒక ఏ సంక్షేమ పథకమైనా ప్రజలకు ప్రధానమైనది కావాల్సింది ఏమంటే కూడు, గుడ్డ, నీడ. ఇవి 3 సమృద్ధిగా ఉన్నప్పుడు అతని ఆలోచన తీరు మారిపోతుంది. ఎప్పుడైతే అతని ఆలోచన తీరు మారినప్పుడు అతను స్వయం సమృద్ధిలోకి వస్తాడు. అంటే ఈ పథకాలు అనేవి జనాలకి కంపల్సరీ ఉండాలి, బాగా ఉపయోగపడుతున్నాయి. భవిష్యత్తులో ఈ పథకాలను ఇంకొంచెం ప్రొడక్టివిటీ వైపు నడపాల్సిన అవసరం ఉందే తప్ప ఈ సంక్షేమ పథకాలు అత్యవసరం. రాష్ట్ర సచివాలయాల్ని అలాగే మహిళా మంత్రుల్ని తాకట్టు పెడుతున్నారు అన్నట్టు ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. ఇది ఎంతవరకు నిజం? ఇది వాస్తవంగా ఎంత దుర్మార్గమైన మాట అంటే, ప్రభుత్వం ఏర్పడిన మరుసటి రోజు, జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన మరుసటి రోజు మాజీ ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు, మనం 100 కోట్లు మాత్రమే ప్రభుత్వ ఖజానాలో ఉంచాము, ప్రభుత్వం నడపదు అన్నారు. ఆ తర్వాత మొదలైంది ఏమి అంటే పార్కులు తాకట్టు పెడుతున్నారు, అవి తాకట్టు పెడుతున్నారని. మరీ ఉన్మాదంగా నేడు ఒక తెలుగుదేశం నాయకుడు మహిళా మంత్రుని, అంటే యథా రాజా తదా ప్రజ, అంటే మహిళల్ని గౌరవించే సంస్కారం కానీ ఇది లేకోకుండా యథా రాజా తదా ప్రజ అన్నట్ల తెలుగుదేశం యొక్క అభిప్రాయాన్ని, అంటే నాయకునికున్న అభిప్రాయాన్ని జనంలో చొప్పించడానికి ఒక పురుష ద్రోహంకారంతో, పితృస్వామిక వ్యవస్థలో పురుష ద్రోహంకారంతో మహిళల పైన, అంటే వాళ్ళు మంత్రులైనా ఏ స్థాయిలో ఉన్నా మేము పురుషాధిపత్యులము అని చెప్పుకోవడానికి పురుష ద్రోహంకారానికి నిర్వచించిన మాటలు ఇవి. అంటే అందులో ఏమాత్రం నిజం లేదు, అలాంటిది ఏమీ లేదు, అసత్య ప్రచారమే కదమ్మా. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ని అమ్మేసినారన్నారు. ఆంధ్రప్రదేశ్ ఉందిగా, ఎవరికి అమ్ముతారు, ఎట్లా కొంటారు? బ్యాంకులకి తాకట్టు పెడతారన్నారు. బ్యాంకర్లు ఏమన్నా తిక్కోల్లా తీసుకోవడానికి? రాష్ట్ర ప్రభుత్వ సచివాలయాన్ని, అది ఏమి గతంలో చంద్రబాబు నాయుడు టెంపరవరీగా కట్టిన సచివాలయం అంటారు. మళ్ళీ మామూలుగా టెంపరవరీ ఉన్నదానికి లోన్లు ఇస్తారా? కొంచెం కామన్ సెన్స్తో ఆలోచించాల్సిన విషయాలు కదా. ప్రతిపక్షాలు అకారణంగా వాళ్ళు ఆరోపణలు చేస్తున్నారని అంటున్నారు. ఖచ్చితంగా. జాతీయ సర్వే సంస్థలు చాలా సర్వేలు చేపట్టి రిజల్ట్ ఖచ్చితంగా వైసీపీకి అనుకూలంగా వస్తుంది అని అంటున్నారు. దీనికి ప్రశాంత్ కిషోర్, పీకే వ్యాఖ్యలు ఏ విధంగా చూడొచ్చు? నిజమే అమ్మా. జాతీయ సర్వేలన్నీ ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగానే ఉన్నాయి. అంటే ప్రతి సర్వే కానీ జగన్మోహన్ రెడ్డి నెక్స్ట్ ముఖ్యమంత్రి గారు అవుతారని. అదే అయితే ప్రశాంత్ కిషోర్ వీటికి భిన్నంగా, గతంలో కంటే భిన్నంగా ఆయన మాట్లాడినారు. అయితే గతంలో జరిగిన ఎన్నికలలో 6 రాష్ట్రాలలో ప్రశాంత్ కిషోర్ ఫలితాలు చతికిల పడ్డాయి. తెలంగాణ కానీ, కర్ణాటక కానీ, లేకపోతే మధ్యప్రదేశ్, రాజస్థాను, ఈశాన్య రాష్ట్రాల్లో కానీ ఆయన సర్వే ఫలితాలు అతను విరుద్ధంగా వచ్చినాయి. అయితే గతంలో చంద్రబాబు నాయుడు పిలిపించినారు, నాతో మాట్లాడినారని చెప్పిన తర్వాత మళ్ళీ నిన్నటి ఈ రోజున ఆయనకి ఏదో పెద్ద మొత్తంలోనే ఒక ప్యాకేజ్ ముట్టింటుంది అని అనుకుంటున్నాం. ఎందుకంటే ఆయన ఎవరైతే గెలుస్తారో
ఆ టీం వైపు నిలబడి ఆ గెలుపుకి నేనే కారణం, ఆ గెలుపు నాదే అన్నట్ల గెలిచే వాళ్ళ వెనకలు ఉంటాడు ఉండే వ్యక్తి పీకే గారు. అంటే ఇప్పుడు మీ అభిప్రాయం ప్రకారం ఈ సర్వే వచ్చినటువంటి రిజల్ట్ నిజంగానే ఉంది, దాంట్లో ఉంది సత్యమే అని వాస్తవమే, దాంట్లో డౌట్ లేదు. ఇప్పుడు చూసుకోవాల్సింది ఏమంటే జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ఇప్పుడు 151 ఏదైతే ఉందో దానికి ప్లస్సా మైనసా అనేది చూసుకోవాల్సిందే. ఎందుకంటే ఈరోజు కానీ జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్పష్టంగా, గర్వంగా, కాన్ఫిడెంట్గా ఏమంటే నెక్స్ట్ వైజాగ్లో వచ్చి నేను ప్రమాణ స్వీకారం చేస్తానన్నారు. సో ఆ సమస్య లేదు, ఖచ్చితంగా అతని ప్రభుత్వమే కొనసాగుతుంది. ఓకే సార్, ఇప్పుడు రాబోయే 2024 ఎన్నికల్లో ఎవరు రాబోతున్నారు సీఎం గాని మీ అభిప్రాయం? ఇందాక చెప్పిన ప్రశ్ననే జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా సీఎం అవుతారు, దాంట్లో డౌట్ లేదు. ఎన్నికలు కేవలం జరగాల్సిందేది ఏమంటే 151కి మించా 151కి తగ్గించా అనే దానికే నంబర్ గేమ్ తప్ప మిగతా దాంట్లో ప్రజలు వైసీపీ పార్టీ శ్రేణులు చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. కానీ అవతల ప్రతిపక్షం కూడా అంతే పోటీ ఇస్తుంది కదా సార్? తప్పకుండా ప్రతిపక్షం అన్న తర్వాత పోటీ ఇవ్వాల్సిందే. ప్రజలు విన్నింగ్ చేసే పార్టీ ఎవరు? ప్రజలు. అంటే గెలుపు ఓటములు నిర్ణయించేది ప్రజలు. ప్రజలు ఏ వైపు ఉంటే వాళ్ళు గెలుస్తారు, దాంట్లో డౌట్ లేదు. 87% మంది ప్రజలకి సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి పొందినారు. ఆ లబ్ధి పొందిన వాళ్ళు ఖచ్చితంగా ఓటు జగన్ వైపే ఉంటుంది అనేది ఈ సర్వే ఫలితాలు కానీ అవే దిక్కు చూపిస్తున్నాయి. ప్రజలు అటే ఉన్నారు. ఈ గడిచిన 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పథకాలు అవ్వచ్చు, ఆయన పాలనలో సంతృప్తి పొందారని మీ అభిప్రాయం? దాంట్లో తప్పకుండా అమ్మా, ఎందుకంటే గడిచిన 5 సంవత్సరాల కాలంలో 2 ఏళ్ళు కరోనాకి వెళ్ళిపోయింది. అంటే ఆయనకు మిగిలిండే తాను ప్రూవ్ చేసుకోవాల్సిన సమయం 3 సంవత్సరాలు. అయితే ఆయన నమ్మిన సిద్ధాంతం ఒకటి ఏమంటే, ఏదైతే అధికారంలో ఉన్నది ఎంతకాలం అనేది కాదు, అధికారంలో ఉన్నంతకాలం ఎన్ని మంచి పనులు చేసినాము, ఎన్ని శాశ్వతమైన పనులు చేసినాము అనేదే ఇంపార్టెంట్. ఆ సిద్ధాంతానికి కట్టుబడి ఆయన పని చేస్తున్నారు. కాబట్టి విస్తృతంగా ముఖ్యంగా అమ్మఒడి కానీ లేకపోతే నాడు నేడు కానీ విద్యా, వైద్యం, ఆరోగ్యంలో ప్రపంచంలో ఏ రాష్ట్రంలో కానీ, కేవలం భారతదేశం కాదు ప్రపంచంలో ఏ రాష్ట్రంలో కానీ లేని విప్లవాత్మకమైన మార్పు ఆంధ్రప్రదేశ్లోనే చూడగలుగుతాం. గడిచిన 3 ఏళ్లలో అంటే 58,000 పోస్టులు వైద్య రంగంలో ఫిలప్ చేసి ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్, అంటే ఒకప్పుడు ఫ్యామిలీ డాక్టర్ ఉన్నాడంటే కేవలం పెద్దవాళ్ళకి, అత్యంత ధనికులకి మాత్రమే ఫ్యామిలీ డాక్టర్ ఉండేవాళ్ళు. అలాంటిది ఇప్పుడు ప్రతి ఇంటికి ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ని తీసుకొని వచ్చినారంటే వైద్య రంగంలో ఎంత విప్లవాత్మకమైన మార్పు ఉందనేది మీరు గమనించవచ్చు. ఓకే సార్, కానీ ప్రతిపక్షంలో జగన్మోహన్ రెడ్డి ప్రజల సొమ్ము మాత్రమే ప్రజలకు ఇచ్చారు, తన సొమ్ము మాత్రం ఇవ్వలేదు అని ఆరోపణలు చేస్తున్నారు. అంటే అతను చేసింది ఏమీ లేదు అని. ఓకే, దాని గురించి మీ అభిప్రాయం? చాలా మంచి ప్రశ్న అమ్మా. ప్రతిపక్షం వాళ్ళు గతంలో వాళ్ళ సొమ్ము తెచ్చిపెట్టినారా ప్రభుత్వ అభివృద్ధికి? ప్రజల సొమ్ము ప్రజలకు ఇవ్వడం గతంలో అది కానీ జరగలేదు కదా. ఇదే 2 లక్షల కోట్ల బడ్జెట్, మళ్ళీ ప్రజల వైపు డబ్బు పోలేదుగా ప్రజలకి. అలాంటి సమయంలో ప్రతిపక్షాలు చూసుకోవాల్సింది ఏమంటే, ఇప్పుడు కానీ ప్రతిపక్షాలు వాస్తవంగా నిర్మాణాత్మకమైన ప్రతిపక్షం గిన ఆంధ్రప్రదేశ్లో ఉంటే ఈ అభివృద్ధి ఇంకా ఎక్కువ అయ్యేది అనుకుంటున్నాను నేను. ఎందుకంటే వ్యక్తిగతమైన దూషణ లేకపోతే వ్యక్తిగతమైన ఇదే ఉంది కానీ, ఆలోచనలు ఉన్నాయి కానీ, ఖచ్చితంగా నిర్మాణాత్మకమైన ప్రతిపక్షం పరిస్థితుల్లో విఫలమైనారు చంద్రబాబు అండ్ పవన్ కళ్యాణ్ గారు. అంటే రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి మళ్ళీ సీఎం అవుతారని మీరు అభిప్రాయం? దాంట్లో డౌట్ లేదమ్మా. ఇతర దేశాలలో ఎన్ఆర్ఐలుగా ఉంటూ కులాభిమానంతో ఇతర కులాలను కించపరుస్తూ రాజకీయాల గురించి ప్రస్తావించడం మంచిదేనా? ఇది చాలా శోచనీయమమ్మా. ఏ కులమైనా సరే, అది కమ్మ కానీ రెడ్డి కానీ ఇతరులు కానీ, కులాభిమానం ఉండడం తప్పు లేదు. కులోన్మాదంతో మా కులం గొప్పది, మేమే గొప్పోళ్ళము అని దాన్ని ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్ని 2 కులాల మధ్య అంటగట్టడం అనేది కరెక్ట్ కాదు. అది రెడ్డి అయినా కమ్మైనా కులోన్మాదం అనేది చాలా ప్రమాదకరం. ఈ సందర్భంలో ఒకటి గుర్తు చేయాలనుకున్నాం. స్వామి వివేకానంద చెప్పినట్ల స్వమత స్వాభిమానము, పరమత ద్వేషము సమాజానికి చేటు అనే పరిస్థితి ఈ కులోన్మాదానికి కానీ వర్తిస్తుంది. కులోన్మాదం ఎవరిదైనా సరే సమాజానికే చేటు. ఓకే సార్, మీ అభిప్రాయాలను చక్కగా మాకు వినిపించినందుకు, మీ యొక్క విలువైన సమయాన్ని మాకు ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ సార్. నమస్తే సార్. థ్యాంక్ యూ.